సార్ మీరు బీఆర్ఎస్ గుడ్ పార్టీ అని చెప్తున్నారు. అదే గుడ్ పార్టీ నుంచి నా సొంత పార్టీకి పోతా అని చెప్పి ఆ పార్టీకి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు నా సొంత పార్టీని కాంగ్రెస్ లోకి పోవాలని డిసైడ్ అని చెప్తా ఉన్నారు. కడియం గారు ఒక రీజన్ చెప్పి ఆయన బయటకు వెళ్తా ఉన్నారు. నాన్న నాగేందర్ ఒక రీజన్ చెప్పి బయట. అదేంటో అధికారంలో ఉన్నటువంటి ఉండి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు అదే మీరు కొంచెం క్లియర్ చేసుకోండి. 10 ఏళ్ళకి 55 ఏళ్ళకి ఏది పెద్దది? 55 ఏళ్ళు కదా. 55 ఏళ్ళ నుంచి బయటకు వెళ్తే నీకు ఆ క్వశ్చన్ రాలి. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కొంచెం కేసీఆర్ దోస్తు కాబట్టి ఇది యాడ్ వచ్చింది. కాబట్టి టికెట్ చేయకు. 55 ఏళ్ళు పెట్టుకున్నా, ఈ 10 ఏళ్ళు పెట్టుకున్నా, దీన్ని ఎక్కడ తగ్గబడతాం లేదు. కడియం అంటే కడియం మనము దాన్ని జాయిన్ నాగేందర్ అన్నాడు. నాగేందర్ నేను నమ్మబోతున్నాను. ఐ వుడ్ హావ్ కండెమ్డ్ ఇట్. కానీ నా కొడుకు మీద ఒట్టు అన్నాడు. నేను టీవీలో చూస్తాను అంటే మనకి తెలుసు కదా. సో ఐ వితౌట్ కమెంటింగ్ ఐ సెడ్ యు మైట్ హావ్ సమ్ రీజన్. కానీ ఎవరైనా కాన్స్పిరసీ చేసుకోతున్నారు అంటే అది తప్పు. ఎవరైనా చేసే తప్పు అని చెప్పండి. కాన్స్పిరసీ చేసి మీరు ఒక పార్టీని వేరే పార్టీ పెట్టండి, కొట్లాడండి. గడియ పార్టీ ఇప్పుడు కొట్లాడుతున్నారు వేరే పార్టీ పెట్టి. ఐఎమ్ నాట్ డూయింగ్. ప్లీజ్ డోంట్ మిక్స్ మీ అప్ విత్ దట్.